హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పెద్ద వెహికల్స్ అయితే ఉంటాయి కదా, 200, 300, 400 సీసీ వెహికల్స్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే R15 వర్షన్ 4 కానీ, NS 200 కానీ, MT15 కానీ, డ్యూక్ 200 కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, ఇట్లా ఏ వెహికల్ తీసుకున్నా సరే కొద్దిగా మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది భయ్య. ఫస్ట్ సర్వీస్ అనేది 1000 కిలోమీటర్స్కి మీరు చేయిస్తారు కదా. 1000 కిలోమీటర్స్లో మీరు షోరూమ్కి వెళ్తారు కదా. షోరూమ్కి వెళ్ళినప్పుడు మీరు చూస్ చేసుకునే ఇంజనీర్ని బట్టి మీకు ప్రైస్ అయితే ఉండిద్ది. నేనైతే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన పెద్ద వెహికల్స్లో ఏదైనా సరే మోటివ్ ఇంజనీర్ కానీ, క్యాస్ట్రాల్ పవర్ వన్ అల్టిమేట్ కానీ, రెండింటిలో ఏదో ఒక ఇంజనీర్ అయితే నేను చూస్ చేసుకొని షోరూమ్కి అయితే వెళ్తాను. సో ఇది మార్చమని చెప్తాను. వాళ్ళు మార్చకపోతే మాత్రం ఇంజనీర్లు మార్చకుండా ఫస్ట్ జనరల్ సర్వీస్ అయితే చేయించేసుకుంటాను. బయటకు వచ్చిన తర్వాత మెకానిక్ దగ్గర అయితే ఇంజనీర్ అయితే మారుస్తాను. సో మనకి మన బైకు, మన ఇంజను, మనం అందులో మంచి ఇంజనీర్లు అయితే పోయాలి కాబట్టి సో నేనైతే బయట కొనుక్కొని అయితే ఇంజనీర్లు మార్పిస్తాను. సో అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ మెయింటెనెన్స్ మీకు ఎక్కడ ఉంది అంటే మీరు కొనుక్కునే ఇంజనీర్ దగ్గర ఫస్ట్ సర్వీస్ దగ్గర మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది. అంటే మీ దగ్గర ఉన్న డబ్బులు అనేది కొద్దిగా ఖర్చు అవుతూ ఉంటాయి. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి సెకండ్ సర్వీసు ఫస్ట్ 1000 కిలోమీటర్స్ అయిన దగ్గర నుంచి 3000 కిలోమీటర్స్ అయితే మీరు తిరుగుతారు కదా. సో మోటివ్ ఇంజనీర్లతో మీరు 4000, 5000 కిలోమీటర్స్ దాకా తిరగచ్చు. కాకపోతే 3500 కిలోమీటర్స్కి మీరు మార్చేసేసుకోండి. అంటే 4500 కిలోమీటర్స్ అనేది మీ బైక్లో తిరిగి ఉండిద్ది. 4500 కిలోమీటర్స్కి మీరు మళ్ళీ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత జనరల్ సర్వీస్ అవన్నీ చేస్తారు. ఇంజనీర్ సేమ్ మీరు ఫస్ట్ ఎలా మార్చారో అలాగే మార్చారు. కాకపోతే ఈసారి ఇంజనీర్ మార్చేటప్పుడు మీకు ఇంకొక 200 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ఏంటంటే ఆయిల్ ఫిల్టర్ అని చెప్పేసి ఉండిద్ది కదా. ఆయిల్ ఫిల్టర్ అనేది సెకండ్ సర్వీస్లో మార్చాలి. సో అక్కడ 1000 రూపీస్ అయితే ఖర్చు అవుతాయి. థర్డ్ సర్వీస్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు థర్డ్ సర్వీస్ దగ్గర ఏంటంటే 8000, 8500 కిలోమీటర్స్ తిరుగుతారు. అప్పుడు మీ దగ్గర ఉన్న అంటే మీ బైక్కి బ్రేక్స్ ఉంటాయి కదా, బ్రేక్ ప్యాడ్స్ బాగుంటే మీ దగ్గర డబ్బులు అయితే ఏం ఖర్చు అవ్వవు. ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్ ప్యాడ్స్ కొద్దిగా అరిగిపోయినాయి మార్చాలి అని చెప్పేసి అన్నారనుకోండి, బ్రేక్ ప్యాడ్స్కి ఒక 1000 రూపీస్ అయితే ఖర్చు అవుతాయి. ఫ్రంట్ బ్యాక్స్ అయినా 2000 రూపీస్, ఇంజనీర్లు ఒక 1000 రూపీస్, ఆయిల్ ఫిల్టర్ ఇంజనీర్ కలిపి ఒక 1000 రూపీస్, మొత్తం 3000 రూపీస్ కంటే మీకు ఎక్కువ ఖర్చు అయితే ఉండదు. సో అది థర్డ్ సర్వీసు. ఫోర్త్ సర్వీస్ దగ్గరికి వచ్చేప్పటికి టైర్లు అయితే అరిగిపోతాయి. టైర్లు వచ్చేటప్పటికి మీకు కొద్దిగా పెద్ద సీసీ వెహికల్స్ కాబట్టి వైడ్ టైర్స్ అయితే ఉంటాయి. ఈ టైర్స్ అయితే కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి. ఫ్రంట్ టైర్ వచ్చేప్పటికి 3500, బ్యాక్స్ అయిన టైర్ వచ్చేప్పటికి 4500 నుంచి 5000 రూపీస్ దాకా ఉంటాయి అనమాట. అంటే మీరు చూస్ చేసుకునే టైర్ బ్రాండ్ని బట్టి ప్రైస్ అయితే ఉండిద్ది. సో అదొక టైర్స్ రెండు కలిపి ఒక దగ్గర ఒక 10,000 రూపీస్ వేసుకోండి. సో టైర్స్కి ఒక 10,000, నార్మల్గా ఇంజిన్ ఆయిల్ కానీ, ఆయిల్ ఫిల్టర్ కానీ, బ్రేక్స్ ఏమైనా అరిగిపోతే బ్రేక్స్ కానీ, మొత్తం మీద ఒక 14,000, 15,000 అట్లా అవుతాయి. సో ఇక్కడ మీకు బడ్జెట్ ఎక్కడ పెరిగిందంటే టైర్స్ మీకు పద్దాకలు అరిగిపోవు కాబట్టి ఈ 10,000 రూపీస్ అనేది తీసేసేయండి. జనరల్గా ఇంజిన్ మార్చుకుంటారు, ఆయిల్ ఫిల్టర్ మార్చుకుంటారు, అంతే. 1000 రూపీస్ కంటే మీకు ఎక్కువ ప్రతి సర్వీస్కి కాస్ట్ అయితే అవ్వదు భయ్య. రాయల్ ఎన్ఫీల్డ్కి మనకి 1 లీటర్ అయితే పట్టదు, కొద్దిగా ఎక్కువ అయితే పోయాలి. అన్నింటిలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజనీర్ దగ్గరగా ఒక 1500 నుంచి 2000 రూపాయల దాకా అయితే అవుతుంది. ఇంకా ఆయిల్ ఫిల్టర్ ఒక 200, 300 ఉండిద్ది, అంతే. మొత్తం మీద మీకు 2000, 2500 కంటే ఎక్కువ అవ్వదు జనరల్ సర్వీసు. ఇది మీరు యూజ్ చేసేదాన్ని బట్టి. సో ఎవ్రీ 4 మంత్స్కో 3 మంత్స్కో ఒకసారి మీరు మార్చుకోవాలి. లేదంటే 3500 కిలోమీటర్స్ నుంచి 4000 కిలోమీటర్స్కి మీరు ఇంజిన్ మార్చుకొని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మాత్రం మీకు ఇంజిన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది, మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది. బైక్ కూడా ఫస్ట్లో మీరు కొనుక్కున్నప్పుడు ఎంత పికప్ ఉందో లాస్ట్లో అంటే ఒక 10,000, 20,000 కిలోమీటర్స్ తిరిగినా సరే అప్పుడు కూడా మీకు అలాగే ఉండిద్ది అనమాట పికప్ అయితే. ఇంకా మీరు జనరల్ వాటర్ వాష్ అనేది ఎవ్రీ 1 మంత్కి ఒకసారి లేకపోతే 15 డేస్కి ఒకసారి అయితే చేయించుకుంటూ ఉండండి. ఎందుకంటే బైక్ అనేది మట్టికి తుప్పు పట్టిపోయింది అంటారు కదా, అలా తుప్పు పట్టిపోకుండా క్లీన్ చేసుకుంటూ ఉంటే మాత్రం బండి అనేది నీట్గా ఉండిద్ది. ఇంకా పెద్ద వెహికల్స్ వచ్చేటప్పటికి లిక్విడ్ కూల్ ఇంజిన్తో వస్తాయి. అందులో మీరు కూలెంట్ ఆయిల్ అయితే పోసుకోవాలి. కూలెంట్ ఆయిల్ అనేది మీకు అంత తొందరగా అయిపోదు. 15,000 కిలోమీటర్స్ నుంచి 20,000 కిలోమీటర్స్ మధ్యలో మీరు కూలెంట్ ఆయిల్ అయితే పోసుకోవాలి. సో కూలెంట్ ఆయిల్ వచ్చేప్పటికి దగ్గరగా 300, 400 రూపీస్ అయితే ఉండిద్ది, అంతకుమించి అయితే ఎక్కువ ఉండదు. ఎక్కువ కూడా అందులో పట్టదు భయ్య, ½ లీటర్ కన్నా తక్కువే ఉండిద్ది. అంటే వెహికల్ని బట్టి ఉండిద్ది కాబట్టి ½ లీటర్ అయితే వేసుకోండి, ½ లీటర్ అయితే పోస్తారు. సో అది కూడా ఎప్పుడుగో ఒకసారి. సో కూలెంట్ ఆయిల్ అయిపోయిందని అనిపిస్తే మీరు పోసుకుంటారు కాబట్టి అక్కడ కూడా మీకు పెద్ద మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు. తర్వాత చూసుకున్నట్లయితే డిస్క్ బ్రేక్ ఆయిల్ అయితే ఉండిద్ది. అంటే అది కూడా ఒక 15,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత డిస్క్ పోసుకునే ఆయిల్ అయితే ఉండిద్ది కదా. సో దాంట్లో మీరు కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి. అది కూడా 200, 300 ఉండిద్ది, ½ లీటర్ అయితే వస్తుంది. ½ లీటర్ అందులో పట్టుతూ కొద్దిగా పోస్తారు, మిగిలిన దాచిపెట్టుకొని ఈసారి అయిపోయిన తర్వాత మీరు పోసుకుంటారు కాబట్టి అది పెద్ద మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు. ఇంకా మీకు బ్యాటరీ గురించి చెప్పాలి. మనకి కంపెనీతో పాటు వచ్చిన బ్యాటరీస్ అయితే ఎక్కువ రోజులు అయితే ఉండవు, 6 మంత్స్ 1 ఇయర్ దాకా అయితే వస్తాయి. మీరు ఇప్పుడు వచ్చే బైక్స్ అన్నింటిలో కూడా మనకి కిక్ రాడ్ అయితే లేదు కాబట్టి బ్యాటరీ కూడా చెక్ చేయించుకుంటూ ఉండండి. ఇఫ్ ఇన్ కేస్ బ్యాటరీ అనేది పోతే మాత్రం అంటే పాడైపోతే
మీరు అమెరాన్ బ్యాటరీ అయితే యూస్ చేసుకోండి. 1500 ఏమో అవుతుంది. అది 1500 రూపీస్ పెట్టి మీరు అమెరాన్ బ్యాటరీ అయితే కొనుక్కున్నందులో అయితే యూస్ చేసుకోవచ్చు. 2 years అయితే వారంటీ కూడా ఇస్తారు మీకు. తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఒకటి మీరు మార్చుకుంటూ ఉండాలి. అంటే మీరు ప్రతిసారి ఇంజిన్ ఆయిల్ మార్చుకునేటప్పుడు ఆయిల్ ఫిల్టర్తో పాటు ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చారనుకోండి, అది మీరు మార్చవసరం లేదు. బాగుంటే మాత్రం దాన్ని క్లీన్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అది పాడైపోతే మాత్రం అప్పుడు మారుస్తారు. నాకు తెలిసినంత వరకు 3-4 సర్వీసెస్కి ఒకసారి మార్చుకుంటే సరిపోయిద్దని చెప్పేసి అయితే నేను చెప్తాను. ఫస్ట్ సర్వీస్కి మీకు కంపెనీతో పాటు వచ్చిన ఎయిర్ ఫిల్టర్ అయితే ఉండేది కదా, సెకండ్ థర్డ్ సర్వీస్ అనేది స్కిప్ చేసి 4th సర్వీస్ అప్పుడు మీరు కొత్త ఎయిర్ ఫిల్టర్ అయితే పెట్టుకోండి. కానీ ఒక 7,000-8,000 కిలోమీటర్స్ అలా తిరిగిన తర్వాత ఎయిర్ ఫిల్టర్ మార్చుకోవడానికి ట్రై చేయండి. సో మహా అయితే ఒక 500 రూపీస్ పోతాయి అంతే. సో మన బైక్ అయితే ఇంపార్టెంట్ కదా, సో మట్టి అనేది ఎక్కువ వెళ్లకుండా అది కాపాడిద్ది ఇంజన్ లోపలికి. సో ఎయిర్ ఫిల్టర్ కూడా మీరు మార్చుకుంటూ ఉండండి. టైం టు టైం అనేది ఇంజిన్ ఆయిల్ మార్చండి, ఆయిల్ ఫిల్టర్ మార్చండి, ఎయిర్ ఫిల్టర్ అనేది మార్చుకోండి, చైన్ లూప్ చేసుకోండి. సో అంతే. ఈ 4 కంటే మీకు ఎక్కువ కాస్ట్ అయితే ఏమీ అవ్వవు. ఎప్పుడైనా సరే మీకు కూలెంట్ ఆయిల్ అయిపోయినా సరే, డిస్క్ ఆయిల్ అయిపోయినా సరే అది మీరు మార్చుకుంటూ ఉండాలి. సో అంతే. టైర్లు అరిగిపోయినప్పుడు టైర్లు, బ్రేక్స్ ప్యాడ్స్ అరిగిపోయినప్పుడు బ్రేక్ ప్యాడ్స్ మీరు వేయించుకుంటే సరిపోయిద్ది. ఇంతే. ఇంతకుమించి బైక్లో ఏం మెయింటెనెన్స్ అయితే ఉండదు భయ్య. సో వాటర్ వాష్ అనేది 15 డేస్కి ఒకసారి కానీ లేదా 1 మంత్కి ఒకసారి కానీ వాటర్ వాష్ చేయించుకోండి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, మీరు యూస్ చేసే ఇంజిన్ ఆయిల్ వచ్చేప్పటికి క్యాస్ట్రాల్ పవర్ 1 అల్టిమేట్ అయితే మీకు 800 దాకా అయితే ఉండిద్ది, మోటివ్లో అయితే 850 అయితే ఉండిద్ది కదా. ఈ 2 ఇంజిన్ ఆయిల్స్ అయితే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను క్యాస్ట్రాల్ పవర్ 1 క్రూజ్ అని చెప్పేసి 400 రూపీస్లో దొరికిద్ది. అది ఆ ఇంజిన్ ఆయిల్ నేను యూస్ చేసుకుంటాను భయ అంటే మీకు ఇంకా 400 రూపీస్ అయితే సేవ్ అవుతాయి. మీ ఇష్టం, వెహికల్ మీది కాబట్టి మంచి ఇంజిన్ ఆయిల్ యూస్ చేసుకుంటే మీకు మంచి లైఫ్ అయితే వస్తుంది ఇంజిన్, అలాగే మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. లేదు నేను నార్మల్ సెమీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ యూస్ చేసుకుంటానంటే అదైనా యూస్ చేసుకోవచ్చు, కాకపోతే తక్కువ కిలోమీటర్లు తిరిగి తొందరగానే మీరు మార్చుకోవాల్సి వస్తుంది. సో అది మీరు యూస్ చేసే దాన్ని బట్టి ఉండిద్ది భయ్య సర్వీసు మెయింటెనెన్స్ అనేది. తక్కువ కాస్ట్ ఇంజిన్ ఆయిల్ అయినా మీరు వేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. సో 400 రూపీస్ ఇంజిన్ ఆయిల్ అయితే అవుతుంది, 200 రూపీస్ ఏమో మీకు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే అవుతుంది. ఎయిర్ ఫిల్టర్ అది మీ ఇష్టం, మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, లేకపోతే లేదు. చైన్ స్ప్రే మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఏదైనా సరే మీరు యూస్ చేసేదాన్ని బట్టి, మీరు మెయింటైన్ చేసేదాన్ని బట్టే మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది. మీరు ఎక్కడ మేము మిడిల్ క్లాస్ భయ్యా లేకపోతే మేము మెయింటైన్ చేయలేము అని చెప్పేసి మీరు ఎక్కడ అనుకోవద్దు. మీకు ఏ వెహికల్ అయితే నచ్చిందో ఆ వెహికల్ అయితే ఫస్ట్ తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు యూస్ చేసే ఇంజిన్ ఆయిల్ మంచిది యూస్ చేశారనుకోండి, మీ ఇంజిన్ లైఫ్ ఎక్కువ వస్తుంది. క్యాస్ట్రాల్ యాక్టివ్ ఇంజిన్ ఆయిల్ యూస్ చేశారనుకోండి, 2000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత మీరు వెంటనే సర్వీస్ అయితే చేయించుకోవాలి. అదే మీరు మోటివ్ ఇంజిన్ ఆయిల్ యూస్ చేశారనుకోండి, 4000 కిలోమీటర్స్ దాకా మీరు తిరగచ్చు కాబట్టి మీరు యూస్ చేసే ఇంజిన్ ఆయిల్ బట్టి కూడా మీకు ఎక్కువ రోజులు అయితే లైఫ్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, వెహికల్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వకుండా మెసేజ్ అయితే చేయొద్దు. ఫాలో అయిన తర్వాత నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియోని. లైక్ చేయకుండా మాత్రం అస్సలు ఉండొద్దు. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.